ఉంగరం గుర్తుకే గుడ్డేటి గారి నాయకత్వం గుడ్డేటి గారి ఎలియా నాయకత్వం ఉంగరం గుర్తుకే జై తెలంగాణ గుర్తు గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో సర్పంచ్గా అభ్యర్థిగా ఉన్నాను. ప్రెస్ మిత్రులకు నా ధన్యవాదాలు, విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్న వెంకటాపురం గ్రామం విలేజ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్నాను. ఈ కాంగ్రెస్ దొంగ మాటలు మాట్లాడి మోసపూర్తి మాటలు మాట్లాడుకుంటూ అందరిని మోసాలు ఇప్పటి వరకు కూడా అదే మోసాలు చేస్తుండు. 420 గ్యారెంటీలు మాట్లాడుతూ ఏ గ్యారెంటీ కూడా అలా సక్సెస్ కాలేదు. బస్సులు అడిగితే ఆడోళ్ళను సిగరెంట్కలు పట్టుకొని కొట్టుకోవడమే జరుగుతుంది తప్ప ఒకటి ఏం లేదు. వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏం లేవు. మా ఎస్సీ కాలనీ కొత్త తెలుస్తుంది వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అన్నది. వర్షాకాలం వస్తే ఇళ్ళల్లో నీళ్లు ఉన్నా కూడా చూసుకుంటా పోయిండ్రు. వెంకటాపురానికి ₹1 తట్ట బట్టి పోసింది లేదు, ఒక సీసీ రోడ్ వేసింది లేదు. కావాలనే ఉన్న అధికారుల దగ్గర వాళ్ళ ఇంటికే సీసీ రోడ్లు వేసుకున్నారు. లేని వాళ్ళకు ఎస్సీ కాలనీలో ఒక సీసీ రోడ్ వేసుకోలేదు. వాళ్ళు కొలుసుకొని పోవడమే జరిగింది తప్ప పింఛన్లు ఇస్తానన్నారు. పింఛన్లు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానన్నారు. అదే కేసీఆర్ ఇచ్చిన 4,000 2,000 రూపాయలే గతి అయినాయి. ముసలోళ్ళకు కేసీఆర్ ఎంత సంక్షేమ పథకాలు చేసిండో వీళ్ళు ₹1 కూడా చేసిన పని లేదు. దయచేసి మీరు కాంగ్రెస్ మోసపూర్తిగా మాటలు నమ్మకుండా బీఆర్ఎస్ చేసిన పనులు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ చేసిన పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్గా గ్రామ ప్రజలకు తెలియజేసినది ఏమనగా మోసపూర్తిగా మాటలకు మోసపోకండి. ఇవాళ మాటలు మాట్లాడే వాళ్లకు కోతలు కోసే వాళ్ళకు చేస్తే మళ్ళీ వెనకనే ఉంటుంది, మళ్ళీ మున్పటి రాజ్యమే అవుతుంది. నేను చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము గెలిస్తే గ్రామంలో అభివృద్ధి చేస్తాను. సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, రోడ్లు బాగలేక కూనూరు పోయే బాట, కొండపర్తి బాట, ఇది మన రైతులకు పోయేదానికి దారులు చక్కగా లేవు. ఎస్సీ కాలనీలో మంచిగా లేదు. ఎస్సీ కాలనీ బాటలు కూడా సాగు చేయలేదు. వాటి గురించి గ్రామ ప్రజలకు నేను ప్రతి ఒక్క వాడను నేను అభివృద్ధి చేసి మళ్ళీ ఇంకోటి నా సొంత ఖర్చుతోటి కాబోయే పెళ్లి అమ్మాయికి నా సొంత ఖర్చుతో ప్రతి ఒక్క అమ్మాయికి 5,000 రూపాయలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్లి కాబోయే అమ్మాయికి 5,000 రూపాయలు నేను కానుకగా ఇస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు దయచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను ఊరు కోసం పాటుపడుతూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థనిస్తున్నది. జై కడికొండ 44 డివిజన్ వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు నన్ను ఈ వెంకటపురం గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు. మా పార్టీ ఆదేశాల మేరకు, మా దయాకర్రావు ఆదేశాల మేరకు నేను ప్రతి ఇంటికి ప్రతి వాడకు తిరుగుతూ మా మహిళల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మా పురుషుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మా విద్యార్థుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మా ప్రజలు ఏం కోరుకుంటారని ఇంటిని తిరుగుతూ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు పెట్టిందంటే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది 2,000 రూపాయలు. ఒక పాప బాబు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకు ఇబ్బంది పడితే కళ్యాణ లక్ష్మి పెట్టి అడగకుంది. విద్యార్థులకు సన్నబియ్యం ఇచ్చింది. పాప బాబుడితే కేసీఆర్ కిట్, సబ్బు కానీ సర్ఫ్ కానీ ఈ సంక్షేమ పదాలు ప్రజలకు వివరిస్తూ చెప్పడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ 420 గ్యారెంటీ ఇచ్చింది. ఈ ఒక్క గ్యారెంటీ అమలు కాదు. మహిళలకు 2,500 నెలకు వేస్తామన్నారు, వేయలేదు. తర్వాత స్కూటీలు అన్నారు మా విద్యార్థులకు, ఎక్కడ పోయినా స్కూటీలు లేవు. పెన్షను 6,000 రూపాయలు ఇస్తాను. టింగు టింగు టింగుమని పడాలి మేము వేస్తారు. మా కళ్యాణ లక్ష్మి కింద మీ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను కాంగ్రెస్. ఇక్కడ ఇచ్చిందండి.